గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ 18th పేపర్ చూద్దాం. ఒకసారి చూస్తే ఇక్కడ 77th క్వశ్చన్ మనకి ఇచ్చింది ఏంటి, ఇక్కడ పై చార్ట్లో 5 మ్యాచెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనం సర్కిల్లో టోటల్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees. సేమ్ అలానే పర్సంటేజ్ తీసుకుంటే టోటల్ ఈక్వల్ టు 100% కానీ లేదా గివెన్ వాల్యూ కానీ. సో మళ్ళీ ఏమడుగుతున్నాడు ఎందుకు, పై చార్ట్ గివెన్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై బ్యాట్స్మెన్ ఆల్ 5 మ్యాచెస్. సో టోటల్ రన్స్ ఎన్ని, 1500. మళ్ళీ ఏమడుగుతున్నాడు, 4th మ్యాచ్లో ఎంత స్కోర్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే 4th మ్యాచ్లో డిగ్రీస్ ఎంత ఉన్నాయి, 61.2 degrees. ఓకేనా, టోటల్ రన్స్ ఎంత, 1500. టోటల్ వాల్యూ అనేది గివెన్ ఈక్వల్ చేసుకుంటాం. టోటల్ రన్స్ ఎంత, 1500. ఓకేనా, టోటల్ యాంగిల్ ఎంత, సర్కిల్ కంప్లీట్ యాంగిల్ 360 degrees. ఏం చేయొచ్చు, 4th మ్యాచ్లో ఎంత తీసుకుంటున్నాడు, 61.2 degree బై టోటల్ ఎంత, 360 degrees. చూసుకుంటే 0 0 క్యాన్సిల్. 9 టేబుల్లో 4 times, 9 టేబుల్లో 9 6 54 72 6.8. 4 టేబుల్లో 1.7 150 into 1.7 ఎంత వస్తుంది, 15 into 17. మన ఆన్సర్ ఎంత అవుతుంది, 255 అనేది మన ఆన్సర్. అర్థమవుతుందా. సో పై చార్ట్ ఇచ్చాడు, పై చార్ట్లో మ్యాచ్ 1 60 degrees, మ్యాచ్ 2 52.8, మ్యాచ్ 3 98.4, మ్యాచ్ 4 61.2, మ్యాచ్ 5 87.6. ఇదంతా యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 360 degrees వస్తుంది. ఈ 360 అనేది టోటల్ రన్స్కి ఈక్వల్ అవుతుంది. మళ్ళీ ఏమడుగుతున్నాడు, మ్యాచ్ 4 ఎంత ఉన్నది, 61.2 degrees. సో టోటల్ రన్స్ కంప్లీట్ యాంగిల్ 360. మనకేం కావాలి, మ్యాచ్ 4 ఎంత ఉన్నది, 61.2 degree. ఎప్పుడు కూడా కంప్లీట్ యాంగిల్ 360 degrees, టోటల్ పర్సంటేజ్ 100% కానీ క్వశ్చన్లో మనకి ఇచ్చిన గివెన్ వాల్యూ కానీ. సో 76th క్వశ్చన్ చూద్దాము. ఎట్ ఏ పాయింట్ ఆన్ ఎ లెవెల్ గ్రౌండ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ సచ్ దట్ టాంజెంట్ ఈక్వల్ టు 5/12. సో ఇది ఐడెంటిటీ నుంచి క్వశ్చన్. టాంజెంట్ అంటే ఏమి ఇచ్చాడు, ఫస్ట్ టాంజెంట్ థీటా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఫస్ట్ ఏం చెప్తున్నాడు, tan theta ఈక్వల్ టు 5/12. ఓకేనా, నెక్స్ట్ ఏమైంది, అబ్జర్వర్ ఎలా వస్తున్నాడు, టువర్డ్స్ ద టవర్. ఎంత దూరం వచ్చాడు, 192 meters. ఇనిషియల్గా యాంగిల్ ఎంత ఉన్నది, 5/12. కానీ ఇప్పుడేమైంది, కొంచెం టవర్ దగ్గర మూవ్ అయ్యాడా. ఇప్పుడేమైంది యాంగిల్, tan theta ఈక్వల్ టు 3/4. అర్థమవుతుందా. ఇనీషియల్గా ఇక్కడ ఉన్నాడు ఆ పర్సన్, అప్పుడు యాంగిల్ 5/12. తర్వాత ఏమైంది, 192 meters టువర్డ్స్ టవర్ వచ్చాడు. ఇప్పుడెంత, 3/4. tan theta అంటే ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఫస్ట్ దాంట్లో ఎంత ఉన్నది, 5, సెకండ్ దాంట్లో 4. రెండు సేమ్ ఉండాలి. ఉండాలంటే దీని అంతటిని ఏం చేయాలి, ఇంటూ 3, దీని అంతటిని కూడా ఇంటూ 5. ఫస్ట్ కండిషన్ తీసుకుంటే tan theta ఈక్వల్ టు
15/36, సెకండ్ కండిషన్ 15/20. అర్థమవుతుందా? tan అనేది ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ కండిషన్ తీసుకుంటే tan θ ఎంత 15, టోటల్ ఎంత 36. సెకండ్ కండిషన్ తీసుకుంటే tan θ ఎంత 15/20. సెకండ్ కండిషన్ 15/20, టోటల్ లెంత్ 36 పార్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 20 పార్ట్స్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది 16 పార్ట్స్. 16 పార్ట్స్ కి వాల్యూ ఎంత ఇచ్చారు 192. 16 పార్ట్స్ 192 అయితే మళ్ళీ ఏమడుగుతున్నారు ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. టవర్ యొక్క హైట్ ఎంత 15 మీటర్స్. 15 అనేది ఎంత అవుతుంది ఎన్ని టైమ్స్ ఉన్నది 12 టైమ్స్. ఇది తీసుకుంటే ఇంటూ 12 180 మీటర్స్. చూడండి ఇక్కడ tan θ యాంగిల్ ఇవ్వకుండా వాల్యూ ఇచ్చాడు మనకి. అర్థమవుతుందా? ఫస్ట్ వాల్యూ ఎంత ఉన్నది tan θ, ఫస్ట్ వాల్యూ ఎంత ఉన్నది 15/36. సెకండ్ వాల్యూ 15/20, టోటల్ 36. ఇక్కడ నుంచి 20, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది 16 పార్ట్స్ ఉంటుంది. ఓకేనా? Next question, 78th question. In the given figure, O is the center of the circle, AB is a chord. ఏం చెప్తున్నారు O అనేది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంట, AB అనేది కార్డ్. సో డయాగ్రామ్ ఎలా ఉన్నది ఓకేనా? DC AB కార్డు ఎలా పాస్ అవుతుందా సెంటర్. సెంటర్ ఎంత O. మళ్ళీ ఏమడుగుతున్నాడు యాంగిల్ COD. మళ్ళీ యాంగిల్ ఎంత θ. క్వశ్చన్ ఏమి ఇచ్చారు యాంగిల్ BAC ఎంత ఇచ్చారు 35 degrees. ఇక్కడ చూస్తాం మనం AO అనేది రేడియస్, OB కూడా రేడియస్. ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్ కి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. దీనికి ఆపోజిట్ గా 35, దీనికి కరెస్పాండింగ్ ఎంత ఉంటుంది 35 degrees. ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ 180, 35 70, ఇంకా ఎంత ఉంటుంది 110 degrees. ఇక్కడ చూస్తే ఈ యాంగిల్ ఎలా ఉన్నాయి యాంగిల్స్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. మనం ఏం చెప్పుకుంటాము వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మరి θ వాల్యూ ఎంత θ ఈక్వల్ టు 110 degrees. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 79th క్వశ్చన్. ఏమి ఇచ్చారు మనకి టేబుల్ చార్ట్. ఏం చెప్తున్నారు అక్కడ ప్రాఫిట్ ఈక్వల్ టు రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్, లాస్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ. సో మళ్ళీ ఏమడుగుతున్నాడు యావరేజ్ లాస్ బిట్వీన్ 2015 2017. 15లో ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు 18,000. నెక్స్ట్ రెవెన్యూ ఈక్వల్ టు 16,000. ఎక్స్పెండిచర్ 18, రెవెన్యూ 16. సో లాస్ ఎంత లాస్ అనేది 2000. 17లో ఎక్స్పెండిచర్ అనేది 12,800, రెవెన్యూ అనేది 112,000. ఇక్కడ లాస్ ఎంత 0,016,000. ఇక్కడ లాస్ వచ్చేసి 2000, ఇక్కడ లాస్ 1600. మళ్ళీ అడుగుతున్నాడు యావరేజ్. యావరేజ్ తీసుకుంటే రెండాటికి మిడిల్ వాల్యూ 2000 1600. 2000 1600 మిడిల్ వాల్యూ ఏమవుతుంది 1800 అనేది లాస్. యావరేజ్ అంటే మిడిల్ వాల్యూ 20 + 16
36/2 ఎంత అవుతుంది 1800. నెక్స్ట్ క్వశ్చన్ 80th క్వశ్చన్ ఏం చెప్తున్నారు? సో నెక్స్ట్ క్వశ్చన్ 80th క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? x ఈక్వల్ టు -15, y ఈక్వల్ టు 8, z ఈక్వల్ టు 7. మళ్ళీ ఏమడుగుతున్నారు? x³ ప్లస్ y³ ప్లస్ z³ ఈక్వల్ టు ఎంత? సో ఆల్జీబ్రా క్వశ్చన్ ఇది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఇఫ్ x ప్లస్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 0 ఏం చెప్పొచ్చు? x³ ప్లస్ y³ ప్లస్ z³ ఈక్వల్ టు 3 ఇంటూ x ఇంటూ y ఇంటూ z. ఇది ఎప్పుడు ఫాలో అవుతుంది? x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 0 ఏం చెప్పొచ్చు? x³ ప్లస్ y³ ప్లస్ z³ ఈక్వల్ టు 3xyz. x ఈక్వల్ టు -15, y ప్లస్ z 15, 15 -15 ఎంత వస్తుంది? 0నా? ఈ కండిషన్ ఫాలో అవుతుందా? మళ్ళీ ఏమడుగుతున్నాడు? x³ ప్లస్ y³ ప్లస్ z³ ఏం చెప్పొచ్చు? 3 ఇంటూ -15 ఇంటూ 8 ఇంటూ 7, 8 15s 120, 120 ఇంటూ 3 360 మైనస్ 360 ఇంటూ 7 ఎంత వస్తుంది? -2520. అర్థమవుతుందా? కండిషన్ ఏంటి? x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 0 ఏం చెప్పొచ్చు? x³ ప్లస్ y³ ప్లస్ z³ ఈక్వల్ టు 3xyz. సో నెక్స్ట్ క్వశ్చన్ 81st క్వశ్చన్ ఏం చెప్తున్నారు? డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యూబైటికల్ రూమ్ ఎలా ఉన్నాయి? లెంత్ ఈక్వల్ టు 18, బ్రెత్ ఈక్వల్ టు 10, హైట్ ఈక్వల్ టు 7 meters. ఏం చెప్తున్నారు అక్కడ? ఏరియా ఆఫ్ ఈచ్ వాల్ ఈజ్ 28 more than the front wall. Then find the cost of painting the ceiling. ఇక్కడ సీలింగ్ అంటే సీలింగ్ ఈక్వల్ టు టాప్ ఏరియా. సో క్యూబాయిడ్ లో టాప్ ఏరియా బాటమ్ ఏరియా. సో క్యూబాయిడ్ టాప్ ఏరియా బాటమ్ ఏరియా రెండు ఎలా ఉంటాయి? సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో బాటమ్ ఏరియా ఎలా వస్తుంది? లెంత్ ఇంటూ బ్రెత్. సో బాటమ్ ఏరియా ఎంత? L ఇంటూ B ఈక్వల్ టు 18 ఇంటూ 10. సో ఈ ఏరియా అనేది సీలింగ్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. సో ప్రైస్ ఎంతంట? ఇంటూ
30 per meter square. ఎంత వస్తుంది? 18 10s 180, 18 3s 54. మన ఆన్సర్ ఎంత అవుతుంది? 5400. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ 82nd క్వశ్చన్. ఏం చెప్తున్నారు క్వశ్చన్లో? ఎక్స్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 30 days, ఎక్స్ ప్లస్ వై ఇన్ 12 days. ఎక్స్ వచ్చేసి 30, ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 12 days. సో టైం రేషియో ఎలా ఉన్నాయి? టైం రేషియో 5:2. టైం రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎఫిషియన్సీ రేషియో. టైం రేషియో 5:2. మరి ఎఫిషియన్సీ 2:5. వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం 30, ఎఫిషియన్సీ 2. 32s 60, టైం 12, ఎఫిషియన్సీ 5. 12 5s 60. సో టోటల్ వర్క్ ఎంత? వర్క్ ఈక్వల్ టు 60 యూనిట్స్. ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత? 2. ఎక్స్ ప్లస్ వై ఎఫిషియన్సీ 5. ఈ 5లో ఎక్స్ ఎఫిషియన్సీ 2, వై ఎఫిషియన్సీ 3. మళ్ళీ అడుగుతున్నాడు క్వశ్చన్లో వై స్టార్టెడ్ ద వర్క్ ఎన్ని డేస్ చేసింది? 10 days చేసింది. సో వై స్టార్టెడ్ ద వర్క్ ఎన్ని డేస్ ఇంటూ 10 ఎంత వర్క్ అయింది? 30 యూనిట్స్ వర్క్ అయింది. టోటల్ వర్క్ 60 యూనిట్స్. వై ఎంత చేసింది? 30 యూనిట్స్. ఇంకా ఎంత వర్క్ మిగిలింది? 30 యూనిట్స్ వర్క్ మిగిలింది. అది ఎవరు చేయాలి? ఎక్స్ చేయాలి. ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత? 2. ఎంత అవుతుంది? 30/2. మన ఆన్సర్ ఎంత? 15 days. వై ఎఫిషియన్సీ 3 parts, ఎక్స్ ఎఫిషియన్సీ 2 parts. వై ఎన్ని డేస్ చేస్తుంది? 10 days. 10 days లో ఎంత వర్క్ కంప్లీట్ అవుతుంది? 30 యూనిట్స్. ఇంకెంత వర్క్ ఉన్నది? 30. టోటల్ 60, 30 అయింది. ఇంకెంత ఉంటుంది? 30 ఉంటుంది. ఈ 30ని ఇప్పుడు ఎవరు చేయాలి? ఎక్స్ చేయాలి. ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత? 2. 30/2 15 అనేది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 83rd క్వశ్చన్. ఏం చెప్తున్నారు అక్కడ? డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఎలా ఉన్నాయి? లెంత్ ఈక్వల్ టు 18, బ్రెత్ ఈక్వల్ టు 16, హైట్ ఈక్వల్ టు 6. మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. ఏం చెప్తున్నారు మనకి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ దేనికి ఈక్వల్ అంట? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ దేనికి ఈక్వల్? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ కి ఈక్వల్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఎంత? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. సో ఎల్ ఇంటూ బి చేయండి. 18 ఇంటూ 16 ఇంటూ 6 దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 18 అంటే 9 ఇంటూ 2 ఇంటూ 8 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 క్యూబ్ ఈక్వల్ చేసుకోవాలి కదా. 9 అంటే 3 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 3 తీసుకుంటే 3 ఇంటూ 3, 3 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. ఏం చెప్పొచ్చు? ఏ క్యూబ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. మరి అప్పుడు ఏ అవుతుంది? ఏ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఇంటూ 2. ఏ ఈక్వల్ టు ఎంత? 3 2s 6, 6 2s 12 అవుతుంది. ఏ ఈక్వల్ 12. మళ్ళీ ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. క్యూబ్కి ఏం కావాలి? టీఎస్ఏ కావాలి. క్యూబ్ టీఎస్ఏ ఫార్ములా
6 into a square. So 6 into a square అంటే 144. 6 into 144 ఎంత అవుతుంది? 864 అనేది మన ఆన్సర్. చూసుకుంటే క్యూబాయిడ్ వాల్యూమ్ అనేది దేనికి ఈక్వల్? క్యూబ్ యొక్క వాల్యూమ్ కి ఈక్వల్. క్యూబాయిడ్ వాల్యూమ్ L into B into H, క్యూబ్ వాల్యూమ్ A క్యూబ్. లెంత్ తీసుకున్నాము, ఏ వాల్యూ ఎంత వచ్చింది? 12. మనకు కావాల్సింది ఏంటి? TSA ఆఫ్ ద క్యూబ్. దానికి ఫార్ములా ఏంటి? 6 into a square. ఏ వాల్యూ 12, 6 into 144, 864 అనేది మన ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు క్వశ్చన్లో? a ఇంటూ కాస్ 30 degrees ఈక్వల్ టు b ఇంటూ సైన్ 60 degrees. మనం తెలిసిన వాల్యూ ఏంటి? సైన్ 30 degrees ఈక్వల్ టు కాస్ ఏం చెప్పొచ్చు? 60 degrees. సైన్ 30 1/2, కాస్ 60 కూడా 1/2. ఏం చెప్పొచ్చు? ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయా? ఇంకేమొచ్చింది ఇక్కడ? a ఈక్వల్ టు b. క్వశ్చన్లో మళ్ళీ అడుగుతున్నాడు, a క్యూబ్ బై b క్యూబ్ ఈక్వల్ టు a క్యూబ్ బై b ప్లస్ ఏం రాయొచ్చు? ఏ రాయొచ్చా? ఏ రాస్తే a క్యూబ్ ఏమవుతుంది? రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 1 మిగులుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 85th క్వశ్చన్ ఏం చెప్తున్నారు అక్కడ? టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ 9,000. ఇన్వెస్టెడ్ ఎంత? 9,000 అనేది ప్రిన్సిపల్. టైం ఎంత? 2 years. ఆర్ ఎంత? 10%. ప్రిన్సిపల్ 9,000, టైం ఈక్వల్ టు 2 years, ఆర్ ఈక్వల్ టు 10%. ఇంట్రెస్ట్ ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏమన్నాడు? దీని మీద వచ్చే అమౌంట్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? సో 9,000, 2 years, 10%. అమౌంట్ ఎంత వస్తుంది? అమౌంట్ ఈక్వల్ టు 10%. 1 year కి 10%, 2 years కి 10 ప్లస్ 10 ప్లస్ 10 into 10/100 ఎంత వస్తుంది? 2 years కి CI 21%, ఇంట్రెస్ట్ 21, ప్రిన్సిపల్ 100. అమౌంట్ ఎంత అవుతుంది? 121%. అమౌంట్ ఈక్వల్ టు 9,000 into 121/100. ఇప్పుడు ఈ అమౌంట్ ని ఏం చెప్తున్నారు అక్కడ? ప్రిన్సిపల్ కావాలంట. ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైం వచ్చేసి 1 year, ఆర్ వచ్చేసి 21%. అమౌంట్ ఏమవుతుంది? 121/100. 100 క్యాన్సిల్, 121 క్యాన్సిల్. సో ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 9,000 అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడేమి ఇచ్చాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్? 21. ఇక్కడ సింపుల్ కూడా 21%. అంతా సేమ్ ఉంటుంది. ప్రిన్సిపల్ ఎంత వస్తుంది? 9,000 వస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్ 86th క్వశ్చన్. ఏం చెప్తున్నారు క్వశ్చన్లో? 440 నోట్బుక్స్ డివైడెడ్ బిట్వీన్ P, Q, R. టోటల్ బుక్స్ ఎంత? 440. సో ఏ రేషియోలో ఉన్నాయి? రేషియో ఈక్వల్ టు 2:3:5. కానీ ఇప్పుడు ఏమైంది? రేషియో మార్చారు. ఎలా మార్చారు? 1/4:1/6. ఇనిషియల్ రేషియో 2:3:5. ఇప్పుడు రేషియో ఉన్నది 1/2:1/4:1/6. ఈ రేషియో ఏం చెప్పొచ్చు మనం? 2కి 4కి 6కి ఎల్సిఎం ఎంత? 12. 12 2 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. 12 4లో 3 టైమ్స్. 12 6లో 2 టైమ్స్. ఈ రేషియో. ఎంతమంది రేషియో ఉన్నది? 2:3:5. ప్రజెంట్ రేషియో ఎంత ఉన్నది? 6:3:2. మనల్ని ఏమడుగుతున్నాడు? క్యూకి క్యూ ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 3 పార్ట్స్. ఇక్కడ టోటల్ పార్ట్స్ ఎంత? 5 + 3 8, 10 + 2 10 పార్ట్స్. 10 పార్ట్స్ 440 అయితే మనకు కావాల్సింది క్యూ 3 పార్ట్స్ ఎంత? ఎన్ని టైమ్స్ ఉన్నది? 44. 44 × 3 120 + 12 132. మరి ఈ కండిషన్ తీసుకుంటే 6 + 3 9, 9 + 2 11. సో 11 పార్ట్స్ ఎంత అన్నాడు క్వశ్చన్లో? 440 అయితే మనకేం కావాలి? 3 పార్ట్స్ కావాలి. 3 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 11 ఇందులో 4 టైమ్స్ 40 × 3 ఎంత అవుతుంది? 120. ఇనిషియల్గా తీసుకుంటే 132, ప్రైమ్ తీసుకుంటే 120. మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఆ డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎంత డిఫరెన్స్? 12 అనేది డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 87. ఏం చెప్తున్నారు అక్కడ? 300 meters లాంగ్ ట్రైన్ ట్రావెలింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 70 km/h. మళ్ళీ ఏమడుగుతున్నాడు? టైం అడుగుతున్నాడు. టు క్రాస్ ద పోల్. ఒక పోల్ని క్రాస్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది ట్రైన్ బై ఏం చెప్పొచ్చు? స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. ఒక పోల్ని క్రాస్ చేయాలంటే మనం ఏం తీసుకుంటాము? లెంత్ ఆఫ్ ది ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 300 meters. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? 72 km/h. ఇది ఎందులో ఉన్నది? మీటర్స్లో. ఇది ఎందులో ఉన్నది? km/h లో ఉన్నది. చేంజ్ చేస్తే ఇంటూ 5/18. 18 ఇందులో 4 టైమ్స్. 5 4s 20. 300/20 ఎంత వస్తుంది? ఆన్సర్ ఈక్వల్ టు 15 seconds. ఓకేనా? 87th క్వశ్చన్. ఒక పోల్ని క్రాస్ చేయాలి. ఏంటి ఫార్ములా? లెంత్ ఆఫ్ ది ట్రైన్ బై స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. నెక్స్ట్ క్వశ్చన్ 88th క్వశ్చన్. ఏం చెప్తున్నారు క్వశ్చన్లో? sin 30 degrees plus cos 60 degrees into tan 45 degrees plus secant 0 degrees into root of 1 minus sin square 30 degrees. ఏం చెప్తున్నారు? sin 30 వాల్యూ ఎంత? 1/2 plus cos 60 వాల్యూ ఎంత? 1/2 into tan 45 వాల్యూ ఎంత? 1 plus secant 0 వాల్యూ 1 into
రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ డేటా. దీని ఎలా రాయొచ్చు? కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మిగిలింది ఏంటి అక్కడ? కాస్ 30. కాస్ 30 వాల్యూ ఎంత? ఇంటూ రూట్ 3/2. 1/2 ప్లస్ 1/2. 1 ఇంటూ 1 ప్లస్ 1. 2 ఇంటూ రూట్ 3/2. 2 క్యాన్సిల్. మన ఆన్సర్ ఎంత అవుతుంది? రూట్ 3 అనేది మన ఆన్సర్. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ డేటా ఏం చెప్పొచ్చు? కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ క్వశ్చన్ 89th క్వశ్చన్. ఏం చెప్తున్నారు క్వశ్చన్లో? సింప్లిఫికేషన్ క్వశ్చన్. 15 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ రూట్ 25 మైనస్ 10 ప్లస్ 2. ఏ యూజ్ చేస్తాం మనం? బోర్డ్మాస్ రూల్. ఏం చేస్తాం? ముందు రూట్ 25 అంటే 5 ఇంటూ చేసుకుంటాము. 15 4s ఎంత? 60 ప్లస్ 5 2s 10 మైనస్ 10 ప్లస్ 2. సో 15 4s 60 ప్లస్ 10 డివైడెడ్ బై 2. సో 10/2 ఎంత వస్తుంది? 5 వస్తుంది. 15 4s 60. 2 ఇంటూ రూట్ 15 5. ఫిఫ్టీన్ 4s 60 ప్లస్ 2 5s 10 మైనస్ 10 డివైడ్ బై 2 ఎంత వస్తుంది? 5. 60 ప్లస్ 10 70. 70 మైనస్ 5 65 అనేది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో 90th క్వశ్చన్. ఏం చెప్తున్నారు అక్కడ? మిక్చర్ ఉన్నది. మిక్చర్ ఎంత? టోటల్ మిక్చర్ 90 లీటర్స్. ఏం చెప్తున్నారు? మిక్చర్లో ఏమున్నాయి? మిక్చర్లో నైట్రిక్ యాసిడ్ ఒకటి, ఇంకేటి ఉన్నది? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకటి. నైట్రిక్ యాసిడ్ ఎంత ఉన్నది? 40%. ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 60%. ఏ రేషియోలో ఉన్నాయి ఇవి? 2:3 రేషియో. నెక్స్ట్ ఏమన్నాడు? వాట్ క్వాంటిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయాలంట. సో నిట్రిక్ ఎంత అవ్వాలంట? 25%. ఇది ఎంత ఉంటుంది అప్పుడు? 75%. ఏ రేషియోలో ఉన్నాయి? 1:3. ఇనిషియల్ రేషియో ఎంత? నిట్రిక్ సల్ఫ్యూరిక్ ఇనిషియల్ రేషియో ఎంత ఉన్నది? 2:3. ఫైనల్ రేషియో ఎంత వచ్చింది? 1:3. సో ఇలాంటి క్వశ్చన్లో మనం చూసుకెళ్ళి ఏంటంటే దేన్ని యాడ్ చేస్తున్నాం? నిట్రిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తుంది ఏంటి ఇక్కడ? సల్ఫ్యూరిక్ యాసిడ్. దేన్ని యాడ్ చేస్తున్నాము? సల్ఫ్యూరిక్ యాసిడ్. మరి ఏది కాన్స్టెంట్ గా ఉండాలి? నిట్రిక్ యాసిడ్ అనేది కాన్స్టెంట్ గా ఉండాలి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 పార్ట్స్. రెండు ఈక్వల్ ఉండాలా? ఏం చేద్దాం దీన్ని? ఇంటూ 2. అప్పుడు ఏమవుతుంది? 2:6. నిట్రిక్ యాసిడ్ 2 పార్ట్స్, సల్ఫ్యూరిక్ 3 పార్ట్స్. ఇక్కడ నిట్రిక్ యాసిడ్ 2 పార్ట్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్ 6 పార్ట్స్. రెండు సేమ్ ఉన్నాయా? ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏం యాడ్ చేసాం మనం? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎన్ని పార్ట్స్ యాడ్ అయింది? 3 పార్ట్స్. మనకి ఎంత క్వశ్చన్ లో 90. ఈ ఇనిషియల్ ఎంత ఉన్నది? 50 కదా. 5 పార్ట్స్ అనేది 90 అయితే మనకేం కావాలి? ఎంత క్వాంటిటీ సల్ఫ్యూరిక్ అనేది యాడ్ చేశారు? ఇనిషియల్ ఎంత ఉన్నది? 3 పార్ట్స్.
ఇప్పుడు ఎంత అయింది 6 పార్ట్స్. ఎంత ఇంక్రీజ్ అయింది 3 పార్ట్స్ అనేది ఎంత ఎన్ టైమ్స్ ఉన్నది ఇంటూ 18 ఎన్ టైమ్స్ ఉండాలి ఇంటూ 18 54 అనేది మన ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్లో మనం చేయాల్సింది ఏంటంటే దేన్ని యాడ్ చేస్తాము ఏది కాన్స్టెంట్గా ఉండాలి. క్వశ్చన్ దేన్ని యాడ్ చేస్తున్నాం మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏది కాన్స్టెంట్గా ఉండాలి నైట్రిక్ యాసిడ్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 91st క్వశ్చన్ ఏం చెప్తున్నారు అక్కడ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు 5 men విమెన్ ఎంతమంది 6 విమెన్. గ్రూప్లో ఎంతమంది ఉన్నారు 5 men 6 men. ఒక కమిటీ ఫామ్ అవ్వాలి. కమిటీలో ఎంతమంది ఉండాలి కమిటీలో ఉండాల్సింది ఎంతమంది 2 women అండ్ 2 men. టోటల్ విమెన్ ఎంతమంది 6. అందులో ఎంతమంది కావాలి 2 men కావాలి. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ సెలెక్షన్ అంటే కాంబినేషన్. ఏం చేస్తాం మనం 6 2 అండ్ ఉంది కాబట్టి ఇంటూ ఎంతమంది మంది కావాలి 2 men. టోటల్ మెన్ ఎంత 5 men. 5లో ఎంతమంది మెన్ కావాలి 2 men కావాలి. సిక్స్ ఇంటూ అంటే 6 ఇంటూ 5/2 ఇంటూ 1 ఇంటూ 5c2 అంటే 5 ఇంటూ 4/2 ఇంటూ 1. 2 ఇందులో 3 టైమ్స్ 2 ఇందులో 2 టైమ్స్ 5 3s 15 15 ఇంటూ 10 ఎంత వస్తుంది 150 అనేది మన ఆన్సర్. సో సెలెక్షన్ కాబట్టి మనం యూజ్ చేసేది ఏంటి ఇక్కడ కాంబినేషన్. విమెన్ ఎంతమంది కావాలి 2 women కావాలి. ఎంతమంది ఉన్నారు 6 women. మెన్ ఎంతమంది కావాలి 2 men కావాలి. ఎంతమంది ఉన్నారు 5 men ఉన్నారు. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంటిజర్స్ ఎంతంట ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంటిజర్స్ x ఇంటూ y ఈక్వల్ టు ఎంతంట 144 times. ది ప్రొడక్ట్ ఆఫ్ 1 ఇంటిజర్ ఈజ్ రెసిప్రోకల్ టు అనదర్. అంటే ఏం చెప్పొచ్చు x ఈక్వల్ టు 1/y అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా ఏం రాయొచ్చు ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంటిజర్స్ ఈక్వల్ టు 144 times. సో ఒకదానికి రెసిప్రోకల్ అంట x ఇంటూ 1/y. ఓకేనా x క్యాన్సిల్ y స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 144. అప్పుడు y ఏమవుతుంది 12 అవుతుంది. క్వశ్చన్లో మళ్ళీ ఏమడుగుతున్నాడు సమ్ ఆఫ్ ద 2 ఇంటిజర్స్ అంట x ప్లస్ y ఈక్వల్ టు 30. y ఈక్వల్ ఎంత వచ్చింది 12. x ఈక్వల్ టు ఎంత 18. మళ్ళీ ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో లార్జెస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్ అడుగుతున్నాడు. లార్జెస్ట్ నెంబర్ ఎంత 18. 18 స్క్వేర్ ఎంత 18 స్క్వేర్ ఈక్వల్ టు 324. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా ఉన్నాయి 144 times. దేనికి వీటి యొక్క రెసిప్రోకల్కి.
నెక్స్ట్ క్వశ్చన్ 93rd క్వశ్చన్ ఏం చెప్తున్నారు ఇక్కడ? రేడియస్ ఆఫ్ టూ సర్కిల్స్ ఎలా ఉన్నాయి? రేడియస్ రేషియో ఎలా ఉన్నాయి? 3:4. మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఏరియా ఆఫ్ లార్జర్ సర్కిల్ స్మాలర్, లార్జర్ అనుకుందాము. ఏరియా ఆఫ్ లార్జర్ సర్కిల్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ద ఏరియా ఆఫ్ స్మాలర్ సర్కిల్. సో పాయింట్ రాసుకుందాము. ఎప్పుడన్నా సైడ్ రేషియో కానీ రేడియస్ కానీ పెరిమీటర్ కానీ నెక్స్ట్ ఇంకా హైట్ కానీ మీడియన్ కానీ వీటి రేషియో కనుక A:B ఉంటే, అంటే ఏవైతే యూనిట్స్ సెంటీమీటర్ మీటర్లో ఉంటాయో వాటి యూనిట్స్ కనుక A:B ఉంటే ఏరియా రేషియో A²:B². నెక్స్ట్ అలానే వాల్యూమ్ రేషియో A³:B³. సైడ్ కానీ రేడియస్ కానీ పెరిమీటర్ కానీ హైట్ కానీ మీడియన్ కానీ వాటి రేషియో ఎలా ఉన్నాయి? A:B. అప్పుడు ఏం చెప్పొచ్చు మనం? ఏరియా రేషియో A²:B². వాల్యూమ్ రేషియో A³:B³. ఇప్పుడు క్వశ్చన్ లో రేడియస్ రేషియో ఏమున్నది? 3:4. మరి ఏరియా రేషియో ఏమవుతుంది? ఏరియా రేషియో ఈక్వల్ టు 9:16. 3² 9, 4² 16. ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతున్నాడు? లార్జర్ సర్కిల్ ఏరియా స్మాలర్ దానికన్నా ఎంత ఎక్కువ ఉన్నది? సో ఎంత ఎక్కువ ఉన్నది? 7 పార్ట్స్. దేని మీద? 9 మీద. 7/9 అంటే 77.77%. 1/9 అంటే 11.11%. 7/9 అంటే 77.77%. నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్ ఏం చెప్తున్నారు ఈ క్వశ్చన్ లో? ఆర్టికల్ కాస్ట్ ఎంతంట? 2000. దీని మీద ఏం చేశారు? ఈ 2000 ఏంటిది? కాస్ట్ ప్రైస్. ఎంత మార్కప్ చేశారు? 25%. అంటే ఏం చేయొచ్చు? ఇంటూ 5/4. తర్వాత ఏం చేశారు? సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? ఇంటూ 10% కదా. డిస్కౌంట్ అంటే 9/10. కాస్ట్ ప్రైస్ మార్కప్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 2 సక్సెసివ్ కదా. ఒక సక్సెసివ్ వచ్చింది, ఇంకో సక్సెసివ్ ఏంటి? 50% డిస్కౌంట్ ఇచ్చారు. క్యాన్సిల్ అవుతాయా? 0 0 క్యాన్సిల్. 4 ఇందులో 50 టైమ్స్ 55 25. 25 into 9 250 into 9 ఎంత వస్తుంది? 2250. కాస్ట్ ప్రైస్ మార్కప్ ఫస్ట్ డిస్కౌంట్. సెకండ్ డిస్కౌంట్ ఎంత ఉన్నది? D2 ఈక్వల్ టు -50 ఎంత వస్తుంది? 2200. ఇదేంటిది? సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 2000. ఎస్పీ ఎంత వచ్చింది? 2200. సిపి ఈక్వల్ టు 2000. ఎస్పీ ఈక్వల్ టు 2200. ప్రాఫిట్ ఎంత? 200. 200 అనేది 2000 లో ఎంత పర్సెంటేజ్? 10% అనేది మన ఆన్సర్. కాస్ట్ ప్రైస్ మార్కప్ డిస్కౌంట్. కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ 1 డిస్కౌంట్ 2 సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్
95th క్వశ్చన్ ఏం చెప్తున్నారు ఇక్కడ? యావరేజ్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజేష్ అండ్ హిస్ బ్రదర్. రాజేష్ యొక్క బ్రదర్ ఎలా ఉన్నాయి? ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు ఎంతంట? 30 years కదా. యావరేజ్ 30 అంటే సమ్ ఏమవుతుంది? 60. ప్రజెంట్ ఏజ్ ఎంత? 60. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? 5 years ఎగో. 5 years ఎగో అంటే -5. రేషియో ఎలా ఉన్నది? రాజేష్ ఇస్ 50% మోర్ దెన్ హిస్ బ్రదర్. 50% మోర్ అంటే రాజేష్ 150, వాళ్ళ బ్రదర్ 100. ఏ రేషియోలో ఉన్నాయి? 3:2. ప్రజెంట్ ఏజ్ 60. 5 years ఏమవుతుంది? ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు ప్రజెంట్ రాజేష్ ప్లస్ బ్రదర్ ఈక్వల్ టు 60. ప్రజెంట్ ఏజ్ ఇది. 5 years ఎగో అంటే రాజేష్ కి -5, వాళ్ళ బ్రదర్ కూడా -5. ఎంత మైనస్ చేస్తాము? -10, 50. 50 అనేది ఏంటి? 5 years ఎగో రాజేష్ వాళ్ళ బ్రదర్ యొక్క ఏజ్. వాళ్ళ రేషియో ఎలా ఉన్నది? 3:2. సో 5 అనేది 50 అయితే మనకు కావాల్సింది ఏంటి అక్కడ? వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాజేష్? 5 parts ఎప్పుడు ఇది? 5 years ఎగో. 3 parts ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఈ 30 ఎప్పుడు ఇది? 5 years ఎగో. ప్రజెంట్ కావాలంటే +5 ఎంత వస్తుంది? 35 years. మనకి ఇచ్చింది 5 years ఎగో రేషియో. మన దగ్గర ఉన్నది ప్రజెంట్. మనం ఏం చేసాము? 5 years ఎగో తీసుకున్నాము. తీసుకుని ఎంత వచ్చింది? 50 వచ్చింది. 5 years ఎగో 50. ఎన్ని పార్ట్స్? 5 parts 50 అయితే రాజేష్ 3 parts. 3 parts ఎంత అవుతుంది? 30. మళ్ళీ ఏమడుగుతున్నాడు? ఇది 5 years ఎగో ఏజ్. మళ్ళీ ఏమడుగుతున్నాడు? ప్రజెంట్ ఏజ్ అంటే 30 + 5, 35 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 96th క్వశ్చన్ ఏం చెప్తున్నారు ఈ క్వశ్చన్లో? సెర్టైన్ సమ్ ఆఫ్ అమౌంట్ ఎన్ని ఇయర్స్? అమౌంట్ ఈక్వల్ టు తెలీదు, ప్రిన్సిపల్ తెలీదు, టైం ఈక్వల్ టు 2 years, ఆర్ ఈక్వల్ టు 10%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2 yearsకి? 2100. 10% 2 years. ఎఫెక్టివ్ రేట్ ఎంత? 21%. 21 అనేది క్వశ్చన్ ఎంత అంటున్నారు? 2100. చూడండి, సింపుల్ అయితే 10 + 10 20 వేసుకుంటాం. కాంపౌండ్ అయితే 10 + 10 + 10 × 10/100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 10 + 10 20. 21 + 1 21. ఈ 21 ఏంటి? సిఐ ఫర్ 2 years. ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? 2100. 21 అనేది 2100 అయితే మళ్ళీ ఏమడుగుతున్నాడు? ప్రిన్సిపల్ అంటే 100%. మళ్ళీ అడిగేది ఏంటి? ప్రిన్సిపల్లో 60% ఎంత? 60% అనేది ఎంత అవుతుంది? ఎన్ని టైమ్స్ ఉన్నది? × 100. ఎన్ని టైమ్స్ ఉంటుంది? × 100, 6000 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 97th క్వశ్చన్ ఏం చెప్తున్నారు అక్కడ? రాజ్ యాజ్ ఎన్ ఇన్కమ్ ఆఫ్ 10,000. రాజ్ ఇన్కమ్ ఎంత? రాజ్ ఇన్కమ్ ఈక్వల్ టు 10,000. 10,000లో ఎంత కట్ చేశాడు? 50% ఆన్ రెంట్. ఇంకెంత ఉంటుంది? 50%. 10,000లో 50% ఎంత? 5,000. ఇప్పుడు 5,000లో 20% రిమైనింగ్ ఆన్ ఫుడ్. 10,000 50 ఎంత? 5,000. 5,000 ఉన్నది.
ఇప్పుడు 5,000లో 20% ఏం చేశాడు, ఫుడ్ కి ఖర్చు పెట్టేశాడు. 5,000లో 20% ఎంత, -1,000. ఇంకా దగ్గర ఎంత ఉంటుంది, 4,000. ఈ 4,000 ఏంటి, రాజ్ యొక్క సేవింగ్స్. ఇన్కమ్ 10,000, 50% రెంట్ అయిపోయింది, ఇంకెంత ఉంటుంది 5,000. ఈ 5,000లో 20% ఫుడ్ అంటే ఎంత ఉంటుంది 1,000 అయిపోయింది, ఇంకెంత ఉంటుంది 4,000. ఇప్పుడేమన్నాడు, రామ్ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దాన్ రామ్ సేవింగ్స్. %25 మోర్ దాన్ రాజ్ అంటున్నాడు. రాజ్ సేవింగ్స్ ఎంత 4,000. ఇప్పుడు 4,000లో 25% ఎంత 4,000. సో రాజ్ సేవింగ్స్ కన్నా రామ్ సేవింగ్స్ ఎంత ఎక్కువ, 25% ఎక్కువ. సో 4,000లో 25% ఎంత 1,000, ఎంత వస్తుంది 5,000. సో 5,000 ఏంటి ఇక్కడ, రామ్ యొక్క సేవింగ్స్. రామ్ సేవింగ్స్ 5,000, రామ్ ఎక్స్పెండిచర్ 4,000. సో రామ్ ఇన్కమ్ ఏమవుతుంది, ఇన్కమ్ ఆఫ్ రామ్ ఈక్వల్ టు 9,000. 10,000 సేవింగ్స్, 50 రెంట్కి ఇచ్చేసాడు, ఇంకెంత ఉంటుంది 5,000. 5,000లో 20% ఏం చేశాడు, ఫుడ్కి, ఇంకెంత ఉంటుంది 4,000. ఈ 4,000 ఏంటి, రామ్ యొక్క సేవింగ్స్. మళ్ళీ అడుగుతున్నాడు రాజ్ యొక్క సేవింగ్స్, మళ్ళీ అడుగుతున్నాడు రామ్ సేవింగ్స్ ఈస్ 25% మోర్ దెన్ రాజ్ అన్నాడు. 4,000లో 25% ఎంత 5,000. సో 5,000 అనేది రామ్ యొక్క సేవింగ్స్, 4,000 రామ్ యొక్క ఇన్కమ్, ఇంకెంత ఉంటుంది రామ్ ఇన్కమ్ 9,000 అనేది రామ్ యొక్క ఇన్కమ్. క్వశ్చన్ ఏం చెప్తున్నారు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ an item sold at 10% loss which is 120 less than selling by profit of 20%. ఫస్ట్ కేసు ఏంటి, 10% లాస్. అంటే ఎంతకు అమ్ముంటారు, 100 సిపి అనుకుంటే ఎంత లాస్ 10%, అంటే ఎంతకు అమ్ముంటారు 90కి అమ్ముంటారు. సెకండ్ కేసు తీసుకుంటే 100 సిపి ఎంతకు అమ్మారు 20% ప్రాఫిట్, అంటే ఎంతకు అమ్ముంటారు +20 120కి అమ్ముంటారు. ఫస్ట్ కేసులో 10% లాస్, సెకండ్ కేసులో 20% ప్రాఫిట్. ఈ డిఫరెన్స్ ఎంత 30. క్వశ్చన్ 30 ఏమన్నాడు, 30 అనేది 120 అయితే మళ్ళీ ఏమడుగుతున్నాడు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్. 30% అనేది 120 అయితే సిపి ఎంత తీసుకున్నాం మనం 100 అనేది ఎంత అవుతుంది, ఎన్ టైమ్స్ ఉన్నది × 4, ఎన్ టైమ్స్ ఉండాలి × 4, 400 అనేది మన ఆన్సర్. నైన్త్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు ఈ క్వశ్చన్ లో, డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ ఎంత ఉన్నదంట, డిస్టెన్స్ ఈక్వల్ టు ఎంతంట 380 కిలోమీటర్స్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, రెండు కూడా ప్యారలల్ ట్రాక్ ట్రావెల్ చేస్తున్నాయి. స్పీడ్ ఆఫ్ వన్ ట్రైన్ ఈజ్ గ్రేటర్ దాన్ అనదర్ బై 7 km/h. ఫస్ట్ ట్రైన్ స్పీడ్ x అనుకుంటే ఇంకో దాని స్పీడ్ ఏమవుతుంది x + 7. ఇంకేం చెప్తున్నారు, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 2 ట్రైన్స్ ఆఫ్టర్ 2 hours. స్టార్టింగ్ ఎంత ఉన్నది 380,
ఆఫ్టర్ 2 అవర్స్ ఎంత ఉన్నది? ఆఫ్టర్ 2 అవర్స్ ఇనిషియల్ గా తీసుకుంటే 380. ఆఫ్టర్ 2 అవర్స్ ఎంత ఉన్నది? 126. 380 126 అంటే ఎంత ట్రావెల్ చేస్తుంది? ఇనిషియల్ గా ఉన్నది డిస్టెన్స్ 380 కిలోమీటర్స్. 2 అవర్స్ తర్వాత వాళ్ళ గ్యాప్ ఎంత ఉన్నది? 126 అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? 254. క్వశ్చన్ చూసుకుంటే రెండు ఎలా వెళ్తున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్. ఎక్స్ 2 అవర్స్, సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ ఇది కూడా 2 అవర్స్, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? 254. ఎక్స్ ట్రావెల్ చేస్తుంది, రెండు ట్రావెల్ చేస్తున్నాయి, 2 టైమ్స్ ట్రావెల్ చేస్తుంది. ఏ డైరెక్షన్ లో? ఆపోజిట్ లో. ఆపోజిట్ లో స్పీడ్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2x ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు? 254. 2 2 క్యాన్సిల్, 2 ఇందులో 127 టైమ్స్ x ప్లస్ 7 ఈక్వల్ టు 127, 2x ఈక్వల్ టు 120, x ఈక్వల్ టు ఎంత? 60 km/h. ఒక ట్రైన్ ఎంత? 60 km/h. రెండు ట్రైన్లు అడుగుతున్నారా? ఇంకో ట్రైన్ ఏమవుతుంది? 60 + 7 67 km/h. ఒక ట్రైన్ 60, ఇంకోటి ఎలా ఉన్నది? 67 km/h. లాస్ట్ క్వశ్చన్, 100th క్వశ్చన్. ఏం చెప్తున్నారు ఇక్కడ? షాప్ కీపర్ హ్యాస్ 2 varieties ఆఫ్ రైస్. ఒకటి ఎలా ఉన్నది? 35 per kg. ఇంకొకటి ఎలా ఉన్నది? 28 per kg. ఇప్పుడు ఏమన్నాడు? రెండు మిక్స్ చేశారంట. మిక్స్ చేసిన తర్వాత ఎంత అమ్మారు? 30 తీసుకమ్మారు. ప్రాఫిట్ ఎంత? 20%. చూడండి, మిక్స్ అండ్ డెరివేషన్ లో ఓన్లీ ఎప్పుడు అప్లై చేయాలి? ఓన్లీ కాస్ట్ ప్రైస్ మాత్రం తీసుకోవాలి. ఎలిగేషన్ అప్లై చేసినప్పుడు ఏం తీసుకోవాలి మనం? ఓన్లీ కాస్ట్ ప్రైస్ మాత్రమే. 35 ఏంటి? కాస్ట్ ప్రైస్. 28 ఏంటి? కాస్ట్ ప్రైస్. క్వశ్చన్ ఏమన్నాడు? 36 అమ్మాడు, సో 36 అమ్మాడు. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20%. అంటే ఎంత? 120% అనేది 36 అయితే సిపి ఏమవుతుంది? 100 అనేది ఎంత? ఎన్ టైమ్స్? 6 టైమ్స్ 5 టైమ్స్ 6 6 5 6 ఎంత? 30 per kg. ఒక మిక్సర్ వచ్చేసి 35, ఇంకో మిక్సర్ 32. వాడు ఎంతకు అమ్మాడు? 30 per kg. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఎలిగేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. 35 సిపి, 28 సిపి, 30 కూడా సిపి. ఎలిగేషన్ అప్లై చేసుకుంటే 35 28 ఇక్కడ ఏమున్నది? 30. ఏ రేషియోలో ఉంటుంది? 2:5. ఓకేనా? సో ఎలిగేషన్ ఎప్పుడు అప్లై చేస్తాం మనం? ఎలా ఉండాలి? అవి రెండు కూడా సిపి అయి ఉండాలి. సో ఇంతటితో 18th పేపర్ కూడా అయిపోయింది. మీకు PDF కావాలంటే ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. థ్యాంక్ యూ.